Amma 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. WhatsApp లో ఆర్డర్ చేయండి, గిఫ్ట్ పట్టండి. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన పాస్టర్ నటుడు అభినయ్ దర్శన్ హత్యాయత్నం ఉదంతం ఒక పెద్ద కట్టుకథ అని తేలిపోయింది. తనపై దాడి జరిగిందంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు నిజాలు చూసి పోలీసులు సైతం షాక్ అయ్యారు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా తానే అయి నడిపించిన ఈ హై డ్రామా 24 గంటల్లోనే అట్టర్ ఫ్లాప్ అయింది. కడపకు చెందిన పాస్టర్ అండ్ భరోసా పార్టీ అధ్యక్షుడు అభినయ్ దర్శన్ కొన్నాళ్లుగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పలు ప్రాంతాలు తిరుగుతున్నాడు. గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్న క్రమంలోనే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తనకు వాట్సాప్ కాల్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ మొదట ఒక వీడియో వదిలాడు. కానీ ఆ వీడియోను జనం పెద్దగా పట్టించుకోకపోవడంతో ఒక పెద్ద స్కెచ్ వేసినట్టుగా తేలింది. నిజంగానే తన ప్రాణాలకు ముప్పు ఉందని నమ్మించేందుకు ఒక సినిమా లెవెల్ ప్లాన్ సిద్ధం చేశాడు. ఇందుకోసం జీకే వీధి మండలానికి చెందిన వసంత్ కుమార్ అనే ఒక గిరిజన యువకుడిని ఇన్స్టాగ్రామ్ ద్వారా సంప్రదించాడు. తన కారుపై దాడి చేసినట్లు నటిస్తే భారీగా డబ్బులు ఇస్తానని ఆశ చూపించాడు. ఎక్కడ నటించాలి, ఎలా కొట్టాలి, సీన్ ఎలా క్రియేట్ చేయాలి అనే విషయాలపై ముందే వాయిస్ మెసేజ్ల ద్వారా క్లియర్ డైరెక్షన్ ఇచ్చాడు. ఈ ప్లాన్ ప్రకారం సోమవారం రోజున జీకే వీధి మండలం మొండిగడ్డ పంచాయతీ పరిధిలోని నీరు తోటపాలెం వద్ద డ్రామాను రక్తి కట్టించాడు. కొందరు వ్యక్తులు తన కారును అడ్డుకొని విచక్షణ రహితంగా దాడి చేసినట్లు వీడియోలు తీయించాడు. ఆ దృశ్యాలను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు యూట్యూబ్లో అప్లోడ్ చేసి పెద్ద ఎత్తున వైరల్ చేశాడు. తనపై ఘోరమైన హత్యాయత్నం జరిగిందంటూ రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు కథ బయటపడింది. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేయగా కేవలం 24 గంటల్లోనే పూర్తి నిజాలు నిగ్గుతేలాయి. ఈ దాడి అంతా అభినయ్ దర్శన్ స్వయంగా చేయించిన నకిలీ నటన అని పోలీసులు శాస్త్రీయంగా గుర్తించారు. ఇందులో విలన్లుగా నటించినందుకు ఆ గిరిజన యువకులను ఫోన్పే ద్వారా డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ బ్యాంక్ అకౌంట్ వివరాలను, ఫోన్పే డిజిటల్ చెల్లింపుల డేటాను పోలీసులు సాక్ష్యాలతో సహా బయటపెట్టినట్టుగా తెలుస్తోంది. మరోవైపు అభినయ్ దర్శన్కు ఎలాంటి గాయాలు కాలేదని వైద్యుల ఫిజికల్ రిపోర్టులో స్పష్టమైంది. దీంతో తప్పు దొరికిపోవడంతో దాడిలో పాల్గొన్న వసంత్ కుమార్ స్వయంగా ఒక వీడియో విడుదల చేసి నిజాలు ఒప్పుకున్నాడు. డబ్బులు ఇస్తానంటేనే తాను దాడి చేసినట్లు నటించానని క్లియర్గా చెప్పాడు. ప్రస్తుతం అభినయ్ దర్శన్తో పాటు కారులో ఉన్న కిరణ్ జార్జ్, సుదర్శన్ ఇతరులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ పొలిటికల్ డ్రామా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు, దీని వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. నా పేరు వసంత్ కుమార్ అండి. నేను మా ఆవిడ రీల్స్ చేసుకుంటుంటే వీళ్ళు మాకు అలా ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేసి ఇలా మాకు వాడే చేయమని చెప్పాడండి. కార్డుని కొట్టేసి వెళ్ళిపోండి, మీకు టైం మేము చూసుకుంటాము అనేసి అభినయ్ దర్శన్ జాన్బనవి చెప్పారు. నా పేరు వసంత్ కుమార్ అండి. నేను మా ఆవిడ